ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హబక్కూకు గ్రంథం 1 నుండి 3 వచనాలు, సాయంత్రం ప్రకటన 15వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మంచి ఆరోగ్యం, మీ యొక్క హృదయంలో సమాధానం, మీ పరిస్థితుల్లో అద్భుతమైన దేవుని యొక్క మహిమ సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆయనను నమ్మి ఆయనపై భారం వేసిన బిడ్డలు ఎప్పుడు కూడా ఓడిపోరు. కొన్నిసార్లు కొన్ని బాధాకరమైన లోయల గుండా నడిచినప్పటికీ దేవుడు ఆ గాఢంధకారంలో మీకు తోడై ఉన్నాడని మీరు ఎన్నటికీ మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించడానికే ఇమ్మానుయేలుగా నీ దగ్గరికి వచ్చాడు. ఆయన సదాకాలం నీతో ఉన్నాడు. ఈ మాట మరొకసారి మీతో చెబుతున్నాను, ఆయన నీతోనే ఉన్నాడు. ఈ మాట మీరు నమ్మండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేరోదు యొక్క రాజభవనానికి చేరుకున్నారు. అంతా ఆశ్చర్యం. అంత దూరదేశం నుండే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏ ఉద్దేశం చొప్పున వచ్చారు? హేరోదు రాజభవనములో చిన్నలు మొదలుకొని హేరోదు వరకు ఒక విధమైన కలవరపాటు గురయ్యారు. అప్పుడు వారు వచ్చిన పని చెప్తున్నారు. మేము తూర్పు దేశంలో ఒక నక్షత్రం చూశాము, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలుసుకుందామని ఆయనను దర్శించుకొని మా జన్మను ధన్యం చేసుకుందామని వచ్చాము. మేము తూర్పున ఆయన నక్షత్రాన్ని చూశాము అని వారు కరాఖండిగా హేరోదు యొక్క రాజభవనంలో హేరోదు యొక్క అధికారులతో మాట్లాడారు. బహుశా వాళ్ళ గ్రంథాలలో ఒక క్రొత్త నక్షత్రం పుట్టినప్పుడు భూమి మీద ఒక అవతారమూర్తి, ఒక గొప్పవాడు, ఒక మహానీయుడు, లోకానికి రక్షణ తెచ్చేవాడు పుడతాడని రాయబడి ఉండొచ్చునేమో. అందుకే వారు ఆ నక్షత్రం చూచి యూదులు కాని అన్యజనులైన ఆ జ్ఞానులు బయలుదేరి వచ్చారు. అప్పుడు హేరోదు, నేను కాకుండా యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? అయితే నా సింహాసనం కుప్పగూలిపోతుందా? ఇక నేను యూదులకు రాజుగా ఉండలేనా అని అధికార వ్యామోహం కలిగినటువంటి హేరోదు భయానికి గురైపోయాడు. ఆ సమయంలో శాస్త్రులను యాజకులను సమకూర్చి, మీ మెస్సయ్య అని మీరు చెబుతారే, క్రీస్తు అని మీరు అంటారే, ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడు? మీ గ్రంథములో ఏమైనా రాయబడి ఉందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు గ్రంథాన్ని పరిశోధన చేయకుండానే అలవోకగా వారు చెప్పేశారు, యూదయ దేశం బెత్లెహేములోనే క్రీస్తు పుడతాడు అని వారు హేరోదుకు జవాబిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారు అన్న మాట, వారు చెప్పిన జవాబు మీకు అర్థమవుతుందా? హేరోదు రాజు అడిగిన ప్రశ్నకి చక్కటి ఆన్సర్ వాళ్ళు ఇచ్చారు. హేరోదు రాజు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? క్రీస్తు ఎక్కడ పుట్టును? అయితే వారిచ్చిన జవాబు యూదయ దేశపు బెత్లెహేములోనే. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదయ అనే మాటకు స్తుతి అని అర్థం. బెత్లెహేము, బేత్ ప్లస్ లెహేం, బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు లేదా రొట్టెల గృహం అని అర్థం. ఈ రొట్టెల గృహం ఎక్కడుంది? యూదయ దేశంలో ఉంది. యూదయ అనే మాటకు స్తుతి. ఎక్కడ స్తుతి అనుభవం ఉంటుందో అక్కడ రొట్టెల గృహం ఉంటుంది. రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి. అంటే నీ స్తుతి అనుభవములో సమృద్ధి అయినటువంటి రొట్టెలని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఏ రొట్టెలు? నీ ఆత్మీయ జీవితానికి అవసరమైన రొట్టెలు. అవి భూ సంబంధమైన రొట్టెలు కావు, ఆత్మ సంబంధమైన రొట్టెలు. ప్రియా దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు ఒక స్తుతి అనుభవం కలిగి ఉందోగాక. ఎప్పుడైతే ఆ స్తుతి అనుభవం నువ్వు కలిగి ఉంటావో అప్పుడు ఆత్మ సంబంధమైన రొట్టెలు, ఆత్మ సంబంధమైన ఆహారం నీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. నీకు ఆత్మ సంబంధమైన ఆహారం కావాలంటే అది కేవలం బెత్లెహేములోనే దొరుకుతుంది. ఆ బెత్లెహేము ఎక్కడ ఉంది? యూదయలో ఉంది. ఆ యూదయలో ఉన్నటువంటి ఈ బెత్లెహేము నీకు నేర్పిస్తున్న పాఠం, నువ్వు నిరంతరాయముగా దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అనగా రొట్టెలని నీ యొద్దకు తీసుకుని వస్తాడు. అక్కడ దేవుడు నీతో ఉంటాడు. క్రీస్తు నీ ప్రక్కనే నిలబడి ఉంటాడు, నిన్ను ఆవరించుకొని ఉంటాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే యూదయ బెత్లెహేములో, అనగా స్తుతి అనబడిన రొట్టెల గృహం. దేవుని వాక్యం, ఆ అనుభవములో క్రీస్తు నీకు కనిపిస్తాడు. అలాంటి అనుభవంలోకి నువ్వు సాగి వెళ్ళాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో యూదయ దేశపు బెత్లెహేములో మాకు క్రీస్తు దొరుకునని, దాని ఆత్మ సంబంధమైన భావం మీరు మాకు తెలియచేసినందుకై వందనాలు. మా ప్రభువా, మా ప్రియులను కనికరించి మీ ప్రత్యక్షత మా ప్రియులకు అనుగ్రహించి వారు మిమ్ములను స్తుతి అనబడిన ఒక గొప్ప విశాలమైన అనుభవంలో, బెత్లెహేం అనబడిన ఆ రొట్టెల గృహంలో మిమ్మలను దర్శించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.